నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఆర్బీఐ ప్రతి నెల ఎప్పటికప్పుడు సెలవుల్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సెలవుల్లో కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉంటాయి. ఈసారి అంటే మార్చి నెలలో బ్యాంకులకు ఏకంగా 18 రోజులు సెలవులున్నాయి. అంటే మార్చి నెలలో బ్యాంకులు కేవలం 13 రోజులే పనిచేస్తాయి. మార్చి నెల బ్యాంకు సెలవులు ఎప్పుడో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. యూపీఐ చెల్లింపుల వినియోగంలోకి వచ్చాక ఆన్లైన్ పేమెంట్స్ మరింతగా పెరిగిపోయాయి. అయినా సరే కొన్ని పనుల కోసం బ్యాంకుకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. ప్రతి నెల 4 ఆదివారాలతో పాటు 2వ, 4వ శనివారాలు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతీయ, జాతీయ సెలవులు ఉంటాయి. ఆర్బీఐ ప్రతి నెల ఈ సెలవుల జాబితాను ప్రకటిస్తుంటుంది. మార్చి నెలలో అదేవిధంగా 18 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. హోలీ, రంజాన్ వంటి పండుగలు ఇదే నెలలో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడెక్కడ సెలవులున్నాయో చూద్దాం. మార్చి 1న మిజోరాంలో చప్చూర్ కూట్ పండుగ సెలవు ఉంది. మార్చి 3వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు. మార్చి 6న మహారిషి దయానంద్ సరస్వతి రిస్ట్రిక్టెడ్ సెలవు. మార్చి 8న మహాశివరాత్రి. మార్చి 9న 2వ శనివారం. ఇక మార్చి 10న ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు. మార్చి 12 రంజాన్ ప్రారంభమవుతుంది, సెలవు. మార్చి 17న ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు. మార్చి 20 మార్చి ఈక్వినాక్స్ కొన్ని రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి. మార్చి 22 బీహార్ డే సందర్భంగా బీహార్లో సెలవు ఉంటుంది. ఇక మార్చి 23న భరత్ సింగ్ అమరుడైన రోజు, కొన్ని రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. మార్చి 24న హోలికా దహనం పబ్లిక్ హాలిడే. మార్చి 25న హోలీ పబ్లిక్ హాలిడే. మార్చి 26న యవోసింగ్ మణిపూర్లో సెలవు. మార్చి 28న మౌంటీ గురువారం సెలవు. మార్చి 29న గుడ్ ఫ్రైడే సెలవు. మార్చి 30న 4వ శనివారం సెలవు. మార్చి 31న ఈస్టర్ సెలవుంది. అయితే బ్యాంకులకు సెలవులున్నా సరే ఏటీఎం సేవలు పనిచేస్తాయి. అంతేకాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా కొనసాగనున్నాయి. బ్యాంకులకు ప్రత్యక్షంగా వెళ్లి చేసుకోవాల్సిన పనులు తప్ప మిగిలినవన్నీ పూర్తి చేసుకోవచ్చు.